హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నాటు పుట్టగొడుగులు కూర ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఈ పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉంటాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పుట్టగొడుగుల్ని ఉప్పేసి శుభ్రంగా జిగురు లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కాస్త జిగురుగా అనిపిస్తాయండి. కొంతమంది వేడి నీళ్ళు కూడా ఉడకబెడతారు. వేడి నీళ్ళు ఉడకబెడితే పోషకాలన్నీ పోతాయండి. అందు గురించి మనం కడిగేటప్పుడే శుభ్రంగా ఉప్పు వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోవాలండి. తర్వాత పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కోసుకున్న పచ్చిమిరకాయలు 2 పచ్చిమిరకాయలు తీసుకున్నామండి, ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న కప్పు సైజు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి. అర టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత చిన్న టమాటా ముక్కలు కోసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకోవాలండి. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ నాటు పుట్టగొడుగులు వర్షాకాలంలో ఎక్కువగా పుట్టల మీద చల్లని వాతావరణంలో కూడా పెరుగుతుంటాయండి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయండి. ఈ పుట్టగొడుగులు తినడం వల్ల మన శరీరం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటుందంటండి. అంతేకాదండి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతుందంట ఇవి తింటుంటే. ఇది తరచూ తీసుకోవడం వల్ల విటమిన్ B12 కూడా ఎక్కువగా లభిస్తుందంటండి. ఇవి బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ చూద్దాం. మనం ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి. చూసారా, ఇంకా పుట్టగొడుగులో ఉన్న వాటర్ అలాగా వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలి. ఈ కర్రీలోని మినరల్స్ ఎక్కువగా ఉంటాయంటండి. అంతే కదండి, బరువు కూడా బాగా తగ్గుతారంటండి. నీరంతా ఆరిపోయిందండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇప్పటి వరకు మనం నీళ్ళు వేసుకోకుండా అలా కలుపుతూ ఉన్నాం. ఈసారి ఒక్క గ్లాసుడు, అంటే గ్లాస్ అవసరం లేదండి, ఒక అర గ్లాసు వాటర్లో ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, కూర రెడీ అయిపోయిందండి. ఇలాంటి కూర మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.